కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు ఆయన. బస్సు డ్రైవర్ బైక్ను ఢీకొట్టిన వెంటనే బస్సును నిలిపివేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్న కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన ప్రాంతాన్ని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి పరిశీలించారు చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాళ్ళ ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది, ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 19-20 మంది దాకా చనిపోయారు. ఏ విధంగా చూస్తారు సార్? ఇది తీవ్రమైన బాధాకరమైన విషయం. ఈ కర్నూలు జిల్లాలో ఇంత పెద్ద ప్రమాదం అనేది, ఈ బస్సు ప్రమాదం అనేది ఫస్ట్ టైం మాకు. కానీ ఈ డ్రైవర్ తప్పిదం వల్ల కనీసం బస్సులో ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఎమర్జెన్సీగా బయటపడేదానికి కూడా ఏమి ఆ బస్సులో ఏర్పాట్లు ఏమి లేవని ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇంత మునుపు కొత్తకోట జరిగిన బస్సు ఘటనప్పుడు అధికారులు అందరూ వెనుకబడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వెంటబడితే ఈ ట్రావెల్స్ వాళ్ళు కొన్ని రోజులు చేస్తారు. తర్వాత మళ్ళీ వాటిని తుంగలో దొక్కేస్తారు. ఇప్పుడు ప్రాణాలు పోయినాయి. దీనికి కేవలం ట్రావెల్స్ వాళ్ళే దీనికి బాధ్యత వహించాలి. ప్రమాదం ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా డబ్బు సంపాదనే కాకుండా ఈ ప్రమాదం జరిగితే కనీసం ఈ గ్లాస్ బ్రేక్ చేసేదానికి హ్యామర్స్ కూడా పెట్టలేదు. దీంట్లో క్లియర్ కనిపిస్తూ ఉంది. డ్రైవర్లు కూడా పూర్తిగా దీంతో అంటే ప్రమాదానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 300 మీటర్లు ఒక మోటార్ సైకిల్ వాడిని గుద్ది ఆ మోటార్ సైకిల్ దాని బస్సు కింద ఇరిగితే కూడా అట్లే కొట్టుకుంటూ వచ్చేసాడు. ఆ యొక్క మోటార్ సైకిల్ యొక్క పెట్రోల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగింది. కనీసం యాక్సిడెంట్ అయిన వెంటనే ఆపేసినా కూడా ఇంత ప్రమాదం అనేది జరిగేదానికి అవకాశం తగ్గిండేది మనకు. తర్వాత ఈయన కనీసం అక్కడ డ్రైవర్లు వాళ్ళు డోర్లు ఓపెన్ చేసినా కూడా సరిపోయింది, బతికేదానికి అవకాశం ఎక్కువ ఉండేది. కానీ చాలా బాధాకరమైన దీనిపైన చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకొని ఇక్కడ సహాయ సహకారాలు అందించాలి అన్ని కర్ణాటక ప్రభుత్వానికి నిర్ణయం చేశారు. చంద్రబాబు గారి యొక్క ఆర్డర్స్ మేరకే మేమందరూ కూడా ఇక్కడ వచ్చాం. హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయితే అందరూ కూడా మొత్తం మా తరపున మా ప్రభుత్వం తరపున ఏ సహాయ సహకారాలు కావాలో అన్నీ కూడా ఖచ్చితంగా అందిస్తామని. డ్రైవర్ దిగిన తర్వాత కూడా వాటర్తో కొంచెం మార్పేందుకు ప్రయత్నం చేసి ఆ తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తుంటే, పూర్తిగా మనం చూసుకుంటే గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ ప్రమాదాలకు గురి కావడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఈ ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ ఏమైతే ఉన్నాయో, ప్రమాదం జరిగిన వెంటనే బ్రేక్ చేసే ఏ గ్లాస్ అట్లా బ్రేక్ చేసేసి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమి లేదు, డోర్లు కూడా ఓపెన్ కాలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి మనిషి అందులో నుంచి బయటపడిన మనిషి చెప్తా ఉన్నాడు, బ్రేక్ చేసుకుని బయటపడినాడు తప్ప ఏ ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాలేదంటున్నాడు, మెయిన్ డోర్ ఓపెన్ కాలేదంటున్నారు. వాళ్ళ పొగకే చాలామంది చనిపోయారు, కొంతమంది నిద్రలో చనిపోయారు. కనీసం ఏదైనా సిగ్నల్, ఏదైనా అలారమో ఏదైనా పెట్టాలి. ఏదైనా జరిగిందని అంటే ఇప్పుడు అలర్ట్ అవుతారు. చాలామంది నిద్రలోనే చనిపోయారు. ఇప్పుడు చాలా బాధాకరం. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకూడదు అంటే సేఫ్టీ మెజర్స్ చాలా రావాలి. అందరినీ అలర్ట్ చేయాల్సిన డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయారు మనం ఏ విధంగా చూడాలి సార్? వాళ్ళు ముందు ఏం చేశారు, మోటార్ సైకిల్ది తప్పించుకొని పోవాలనేది ప్రయత్నం చేయడం వల్ల జరిగింది. ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు అంతే. దాంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా బయట నుంచి నీళ్ళు వేయడం తప్ప, ఆర్చడం తప్ప డోర్లు ఓపెన్ చేయడమా ఇంకోటి చేయడం అనేది కూడా చేయలేదు. వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. ఒక డ్రైవర్ అయితే ఉన్నట్టున్నాడు, మిగతా డ్రైవర్లు అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు ఉన్నారు, ఒక కో డ్రైవర్, ఒక డ్రైవర్ అయితే ఉన్నాడు, ఒక డ్రైవర్ లీడ్ పరారీలో ఉన్నాడు. ఆ డ్రైవర్ను కూడా పిలిపించి ప్రమాదం ఎట్లా జరిగింది ఏం లేదనేది అధికారులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫస్ట్ బాడీ ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాలకు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ చేయమని చెప్పారు. ఇది పూర్తి స్థాయిలో ఈ సంఘటన ప్రాంతానికి రావడం జరిగింది. ఈ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు చేపట్టాలా, ఏదైతే గాయపడిన వారికి ఎలాంటి వైద్యం అందాలని దానిపైన కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మేము ఈ ప్రాంతానికి వచ్చామని చెప్పేసి కూడా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో మల్లికార్జున, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.